స్టార్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఇంటర్ సెకండ్ ఇయర్ బిలో సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుండి ఎక్సర్సైజ్ 2Dలో సెక్షన్ 2 ఏంటో చూద్దాం. సెక్షన్ 2లో టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అండ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ బిలో ఆర్థోగోనల్లీ. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. మనకు కావాల్సిన సర్కిల్ని లెట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, జనరల్ ఈక్వేషన్ ఏంటిదండి, x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమన్నాడు, పాసెస్ త్రూ ద ఆరిజిన్. ఈక్వేషన్ నెంబర్ 1 పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఏంటండి, ఎక్స్ అండ్ వై ఈక్వల్ టు ఏం పెట్టుకోవాలి, x, y = 0, 0 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 0² అంటే 0 + 0, 2gx అంటే 0, 2fy అంటే 0 + c = 0 అంటే c = 0 వచ్చింది. ఈ c = 0 సబ్స్టిట్యూట్ c ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఏమొస్తుంది అప్పుడు, x² + y² + 2gx + 2fy = 0. ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకిచ్చిన ఇక్కడ ఈక్వేషన్ని x² + y² - 4x + 2y + 10 = 0. ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ x² + y² + 12y + 6 = 0. ఈక్వేషన్ నెంబర్ 4. అయితే ఏమన్నాడు, ఈ 3 ఈక్వేషన్స్ ఏమన్నాడు, ఆర్థోగోనల్లీ అన్నాడు. ఆర్థోగోనల్లీ ఈక్వేషన్ 2 and 3 ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. మీకు నిన్న చెప్పాను కదండి, ఆర్థోగోనల్లీ అంటే ఏం తీసుకోవాలి, 2g1 g2 + 2f1 f2 = c1 + c2. ఓకే, ఇవి చూడండి, ఇక్కడ నుంచి 2కి 2, g1 అంటే ఏందండి, ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ ప్రకారం g1 అంటే ఇగో 2g = 2ga ఉంది, అంటే g1 = ga. g2 = ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, 2g = -4 ఉంది. సో g = ఎంత, -2, కాబట్టి g2 ఎంత, -2. 2 f1 f2 మీన్స్ చూడండి 2f = 6 ఉంది, అంటే f = 3. c1 అంటే 0, c2 మీన్స్ 10. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, -4g1 + 6f1 = 10. ఇది ఈక్వేషన్ స్మాల్ a అనుకోండి. సేమ్ అదేవిధంగా ఈక్వేషన్ 3 and 4 ఆర్థోగోనల్లీ అంటే ఇంకో స్మాల్ b ఈక్వేషన్ వస్తాయి. ఆ రెండు సాల్వ్ చేస్తే మనకు g1 and f1 వాల్యూస్ వస్తాయి. అది తీసుకెళ్ళి మనం నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సారీ అండి, ఇక్కడ ఫస్ట్ అండ్ 2 ఆర్థోగోనల్లీ తీసుకున్నాం కదా, సెకండ్ అండ్ థర్డ్ ఆర్థోగోనల్లీ తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ అండ్ 4 అనేది ఆర్థోగోనల్ తీసుకోవాలి. అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్స్ బిలో, అంటే మనం తీసుకున్న ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ అనేది ఈ 2 సర్కిల్స్తో ఆర్థోగోనల్లీ ఇంటర్సెక్ట్ అవుతుంది కనుక ఇక్కడ చూడండి 2 and 3 ఆర్థోగోనల్ తీసుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ 2 ఈక్వేషన్ ఇదే కదా జనరల్ ఈక్వేషన్, మళ్ళీ 4th ఈక్వేషన్తోనే ఆర్థోగోనల్లీ తీసుకోవాలి. అప్పుడు చూడండి ఇగో 2 and 4 ఆర్థోగోనల్లీ. ద ఈక్వేషన్స్ ఆర్ 2 ఈక్వేషన్ ఏంది, x² + y² + 2gx + 2fy = 0. ఇదేంటి, x² + y² + 12y + 6 = 0. ఆర్థోగోనల్లీ కండిషన్ ఏంది, 2g1 g2 + 2f1 f2 = c1 + c2. 2g1 అంటే మనం ఫైండ్ అవుట్ చేయవాలి. ఇక్కడ చూడండి g2, ఇక్కడ g2 అంటే x టర్మ్ లేదు కనుక g2 = 0. 2f1 f2 ఎంత అండి, 2f = 12 ఉంది, ఇక్కడ f = 6 అంటే 6 + c1 అంటే 0, c2 అంటే 6. సో 12 f1 = 6 వచ్చింది. f1 = 6/12 మీన్స్ f1 = 1/2 రావడం జరిగింది. సో f1 = 1/2 అంటే ఇప్పుడు మనం ఇది మనకి ఇందాక ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, 4g + 6f = 10 వచ్చింది. 4g1 + 6f = 10. అదే ఈక్వేషన్ ఇక్కడ నేను రాసుకున్నాను. ఇప్పుడు చూడండి f1 సబ్స్టిట్యూట్ చేస్తే 4g1 + 6 × 1/2
ప్లస్ ఈక్వల్ టు టీ అంటే 2 3s. సో -4g1 ఈక్వల్ టు 6 - 3 అంటే 7. g1 ఈక్వల్ టు -714. సో నౌ సబ్స్టిట్యూట్ g1 f1 c ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఏంటిది ఈక్వేషన్ నెంబర్ 1? x² + y² plus 2gx plus 2fy plus c equal to 0. So x² plus y² minus 2 into 14/4 అని రాస్తున్నా డైరెక్ట్ ప్లస్ 2 సారీ క్యాన్సల్ అవుతాయి కదా. x² plus y² minus 14/4 into x plus 2 into 1/2 into y. c అంటే 0 equal to 0. 2 get cancelled. 2 7s. Sorry, 2 2s 2 7s. So 2 LCM తీస్తే 2x² plus 2y² minus 7x plus 2y equal to 0 is the answer. So ఈ విధంగా మనము ఒక జనరల్ ఈక్వేషన్ తీసుకొని ఆ జనరల్ ఈక్వేషన్ అనేది రెండింటికి ఆర్థోగోనల్ తీసుకుంటే 2 కండిషన్స్ వస్తాయి. 2 కండిషన్స్ నుంచి జీ అండ్ ఎఫ్ని కనుక్కొని నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ అదేవిధంగా మీరు సెకండ్ ప్రాబ్లం చేయండి. సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే x² plus y² plus 6x minus 3y equal to 0 వస్తుంది. సెకండ్ క్వశ్చన్ సేమ్ అండి. Find the equation of the circle passes through the point 0, -3 and intersect the circle given by the equation x² plus y² minus 6x plus 3y plus 5 equal to 0. Second circle x² plus y² minus x minus 7y equal to 0 orthogonally. చూడండి ఫస్ట్ మనకు కావాల్సిన ఈక్వేషన్ x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటిది? పాసింగ్ త్రూ 0, -3 అంటే x ఉన్నతాన 0 y ఉన్నతాన 3 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 0 plus -3 హోల్ స్క్వేర్ అంటే 0. ఇక్కడ 0 -6f plus c ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమొస్తుందండి? -6f plus c ఈక్వల్ టు -9. ఇది ఈక్వేషన్ నెంబర్ స్మాల్ ఏ అనుకోండి. చూడండి నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏమి ఇచ్చిందండి? x² plus y² minus 6x plus 3y plus 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 3 x² plus y² minus x minus 7y equal to 0. ఈక్వేషన్ నెంబర్ 3. చూడండి ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది ఆర్థోగోనల్ టు దీస్ 2 సర్కిల్స్. సో ఈక్వేషన్ 1 and 2 ఆర్థోగోనల్ తీసుకుంటే ఏమొస్తుంది మనకు? 2g1 g2 plus 2f1 f2 ఈక్వల్ టు c1 ప్లస్ c2. చూడండి ఫస్ట్ ఈక్వేషన్లో జీలు ఎఫ్లే ఉంటే కనుక g1కి g1 రాసుకోవాలి, f1కి f1, c1కి c1. చూడండి g2 అంటే ఇక్కడ నుంచి వస్తుంది. 2g ఈక్వల్ టు -6 ఉంది అంటే ఇది నార్మల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే 2g ఈక్వల్ టు -6 అంటే g ఈక్వల్ టు ఎంత వస్తుంది? -3 ప్లస్ 2f1 f2 ఈక్వల్ టు 2f ఈక్వల్ టు 3 ఉంది అంటే f2 ఈక్వల్ టు ఏమొస్తుందండి? 3/2. c1కి c అని రాసుకోండి ప్లస్ c2కి 5. 2 గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుందండి? -6g1 ప్లస్ 3f1 ఈక్వల్ టు c ప్లస్ 5. ఈక్వేషన్ నెంబర్ స్మాల్ బి అనుకోండి. సేమ్ లైక్ దట్ ఈక్వేషన్ 1 and 3 ఆర్థోగోనల్. సో ఫార్ములా 2g1 g2 ప్లస్ 2f1 f2 ప్లస్ ఈక్వల్ టు c1 ప్లస్ c2. g1కి g1, g2 అంటే ఇక్కడ చూడండి 2g ఈక్వల్ టు -1 ఉంది అంటే g2 ఈక్వల్ టు ఎంత? -1/2 ప్లస్ 2f1 2g ఈక్వల్ టు -7 ఉంది అంటే -7/2. c1 అంటే c2 లేదు కనుక 0. 2 గెట్ క్యాన్సల్. 2 గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుంది? -g1 -7f1 ఈక్వల్ టు c. ఇది ఈక్వేషన్ నెంబర్ స్మాల్ c అనుకోండి. ఇప్పుడు మనము ఈక్వేషన్ సి ఏ బి నుంచి జిఎఫ్సి వాల్యూస్ని కనుక్కోవాలి. నౌ స్మాల్ ఏ అండ్ బి ఈక్వేషన్ స్మాల్ ఏ మైనస్ బి ఈక్వేషన్ చేయండి. సో స్మాల్ ఈక్వేషన్ ఏంది? -a ప్లస్ సి ఈక్వల్ టు ఇది మైనస్ చేస్తే ప్లస్ 6g1 మైనస్ 3f1 ఈక్వల్ టు -c ప్లస్ చేయండి. ఏ ప్లస్ బి ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ బి ప్లస్ చేయండి. ఏమొస్తుందండి? -6f ప్లస్ సి ఈక్వల్ టు -6g1 ప్లస్ ఈక్వల్ టు -c ప్లస్ 5.
సో సిసి ఏమవుతుందండి, క్యాన్సల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే ఇక్కడ చూడండి, ఇది ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద F1 కనుక. సో 6 ప్లస్ 3 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 3F1 మైనస్ 6G1 ఈక్వల్ టు -4. సో 2 కామన్ తీస్తే F1 మైనస్ 3 పోదు కామన్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ డి అనుకోండి. నౌ ఈక్వేషన్ బి మైనస్ ఈక్వేషన్ సి చేయండి. ఇది ఈక్వేషన్ బి, ఇది ఈక్వేషన్ సి. సో ఈక్వేషన్ బి is 3F1 minus into minus plus G minus 7F1 equal to C plus 5 minus C. CC get cancel. ఇప్పుడు ఏమొస్తుందండి, 6G plus 7G అంటే minus 5G1, 3 plus 4 అంటే 10F1 equal to 5. 5 కామన్ తీస్తే minus G1 plus 2F1 equal to 1. సో దిస్ ఈజ్ అవర్ ఈ ఈక్వేషన్ అనుకోండి. మనకి ఇంత ముందుకు జీలలో ఎఫ్లలో ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, 3F1 మైనస్ 6G1 ఈక్వల్ టు -4. సో ఇప్పుడు ఈక్వేషన్ డి ఏమొచ్చింది, 3F1 మైనస్ 6G1 ఈక్వల్ టు -4. డి ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి జీ అండ్ ఎఫ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఈక్వేషన్ ఈని మల్టిప్లై విత్ 6 చేస్తా. సో ఏమవుతుంది, -6G1 ప్లస్ 6 2 12F1 ప్లస్ ఈక్వల్ టు 6. ఇది ఇక్కడ ఎలా ఉందో అలా రాసుకుంటా. -6G1 ప్లస్ 3F1 ఈక్వల్ టు -4. సింబల్స్ చేంజ్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ గెట్ క్యాన్సల్. 12కి వెళ్ళి 3 పోతే 9F1 ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 10. F1 ఈక్వల్ టు 10/9. ఇక్కడ చూడండి, ఇక్కడ -6F ప్లస్ 3 అంటే -3F1. సారీ అండి, ఇక్కడ మైనస్ తీసుకుంటే మైనస్, ఇది ఆల్రెడీ మైనస్ ఉంది కనుక ఈ సింబల్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 15 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 15. సో ఏమవుతుంది, 5 2s 5 3s. సో F1 ఈక్వల్ టు ఏమొస్తుందండి, 2/3. F1 ఈక్వల్ టు 2/3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనకేమొస్తుంది, -G1 ఈక్వల్ టు 2 ఇంటూ 2/3 ఈక్వల్ టు 1. సో ఇప్పుడు G1 ఈక్వల్ టు -G1 ఈక్వల్ టు 1 మైనస్ 4/3. సో G1 ఈక్వల్ టు 3 మైనస్ 1/3 అంటే మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అయితే G1 ఈక్వల్ టు 1/3. సో G1 అండ్ F1 వాల్యూస్ని ఈక్వేషన్లో పెట్టినాం అనుకోండి. ఏంటి ఆ ఈక్వేషన్, -G minus 7F1 ఈక్వల్ టు C. ఇందులో G ఈక్వల్ టు -1/3 -7 ఇంటూ 2/3 ఈక్వల్ టు C. సో 3 LCM తీస్తే -2 7s 14 ఈక్వల్ టు 3C. అంటే 3C ఈక్వల్ టు -15, C ఈక్వల్ టు -5. సో ఇప్పుడు GFCలను మనం జనరల్ ఈక్వేషన్లో పెడితే మనకు కావాల్సిన ఫైనల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో G ఈక్వల్ టు 1/3, F ఈక్వల్ టు 2/3, C ఈక్వల్ టు -5 సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ 1/3x ప్లస్ 2 ఇంటూ 2/3y -5 ఈక్వల్ టు 0. 3 LCM తీసుకుంటే 3x² ప్లస్ 3y² ప్లస్ 2x ప్లస్ 4y -15 ఈక్వల్ టు 0 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో మీరు ఈక్వేషన్స్ని ఎలా అయినా సాల్వ్ చేయవచ్చు. Next question, find the equation of the circle passing through the origin having its center on the x plus y equal to 4, sorry x plus 4 y equal to 4 intersecting the circle x² plus y² minus 4x plus 2y plus 4 equal to 0 orthogonally. First మనకు required circle x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. Passing through the origin అన్నాడు గనక equation number 1 passing through 0, 0. అప్పుడు ఏమొస్తుందండి, 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే మనకేమొస్తుంది, c ఈక్వల్ టు 0. c ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ c ఇన్ 1. అప్పుడు మనకేమొస్తుంది, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమన్నాడు, హ్యావింగ్ ఇట్స్ సెంటర్ ఆన్ ద లైన్. దీని యొక్క సెంటర్ ఏందండి, ఈక్వేషన్ 2 అనుకోండి. సెంటర్ -g, f అనేది దేని మీద ఉంది, ఆన్ ద
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఉన్న తాన మైనస్ జీ ప్లస్ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ టు ద ఆర్థోగోనల్ టు గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. 2 and 3 ఆర్థోగోనల్ అని ఇవ్వాలి. సో ఆర్థోగోనల్ మీన్స్ 2g1 g2 ప్లస్ 2f1 f2 ఈక్వల్ టు c1 ప్లస్ c2. 2 g1 మీన్స్ g1 g2 ఇక్కడ ఏమొస్తుంది 2g ఈక్వల్ టు -4 కనుక g2 ఈక్వల్ టు -4. 2f1 f2 ఈక్వల్ టు 1 c1 0 ఇక్కడ c లేదు కనుక c2 ఈక్వల్ టు 4. సో -4g1 ప్లస్ 2f1 ఈక్వల్ టు 4. సో g1 ఈజ్ నథింగ్ బట్ ద g కదా, -4g ప్లస్ 2f ఈక్వల్ టు 4. ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తే ఏమొస్తుందండి -2g ప్లస్ f ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఇదేంటిది ఈక్వేషన్ నెంబర్ బి అనుకోండి. స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. -f ఈక్వల్ టు 4. ఇదేంటి -2g ఈక్వల్ టు ప్లస్ f ఈక్వల్ టు 2. చూడండి ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ నేను ప్లస్ చేస్తే ఏమవుతుంది ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ క్యాన్సల్. -3g ఈక్వల్ టు 6 అంటే g ఈక్వల్ టు ఎంత అండి -2. g ఈక్వల్ టు -2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు g ఈక్వల్ టు -2 చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +2 మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 4 అంటే -f ఈక్వల్ టు ఎంత వస్తుందండి 2 వస్తుంది. సో f ఈక్వల్ టు ఎంత -2. సో ఇక్కడ వచ్చేసినాయి కదా g ఈక్వల్ టు -2 f ఈక్వల్ టు -2 c ఈక్వల్ టు 0. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² g ఈక్వల్ టు -2 కనుక -2 ఇంటూ 2g అంటే -4x -4y ఈక్వల్ టు 0 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ అండి ఇందాక లాగానే చేయాలి. ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఏమో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కర్స్ ఆర్థోగోనల్ ద సర్కిల్ x² ప్లస్ y² -4x ప్లస్ 2y -7 ఈక్వల్ 0 హ్యావింగ్ సెంటర్ ఎట్ 2, 3. సో ఈ ప్రాబ్లం ఎలా అంటే థర్డ్ క్వశ్చన్ లాగా -g -f అనేది సెంటర్ అంటే -g -f వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీన్స్ ఈ ప్రాబ్లం చూడండి ఓన్లీ ఫిఫ్త్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ ఉంది కనుక ఇది చెప్తాను, ఫోర్త్ అనేది మీరే చేయండి. సో ఫిఫ్త్ ప్రాబ్లం x² ప్లస్ y². సో ఫిఫ్త్ క్వశ్చన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఏంది ఆర్థోగోనల్ టు x² ప్లస్ y² -4x సో ఈక్వేషన్ నెంబర్ 2 ఏమి ఇచ్చిండు x² ప్లస్ y² -4x ప్లస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు 1 and 2 ఆర్థోగోనల్ అన్నాడు. ఆర్థోగోనల్ అంటే 2g1 g2 ప్లస్ 2f1 f2 ఈక్వల్ టు c1 ప్లస్ c2. g1 g2 లేవు కనుక 2g1 g2 ఎంత అండి 2g ఈక్వల్ టు -4 అంటే g2 ఈక్వల్ టు -2. 2f1 f2 ఈక్వల్ టు f ఈక్వల్ టు 2 అంటే 2f2 ఈక్వల్ టు 1 ప్లస్ c1 -7. చూడండి నెక్స్ట్ -4g1 ప్లస్ 2f1 ఈక్వల్ టు c1 -7. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సెంటర్ ఏమన్నాడు క్వశ్చన్లో సెంటర్ 2, 3 అన్నాడు. అంటే దీని 2, 3 ఈజ్ నథింగ్ బట్ ద -g -f వాల్యూస్. సో అప్పుడు -g ఈక్వల్ టు 2 అంటే g ఈక్వల్ టు ఎంత అండి g ఈక్వల్ టు -2 f ఈక్వల్ టు -3 ఇవ్వడం జరిగింది. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -4 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ -3 ఈక్వల్ టు c1 -7. సో -8 -6 ఇక్కడ ప్లస్ 7 అవుతుంది ఈక్వల్ టు c1. సో c1 ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందండి +1 -7 అవుతుంది. సారీ ఎంత సారీ అండి మైనస్ ఇంటూ మైనస్ +7 అంటే ఇక్కడ మనకి ఇప్పుడు c1 ఈక్వల్ టు ఎంత వస్తుంది +9 వస్తుంది. సో ఇప్పుడు GFCలను మనం ఇక్కడ నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ 2 g ఈక్వల్ టు ఎంత -2x ప్లస్ 2 f ఈక్వల్ టు ఎంత అండి -3 ప్లస్ c ఈక్వల్ టు ఎంత వచ్చింది 9 ఈక్వల్ టు 0. సో x² ప్లస్ y² -4x -6y ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఇస్ ద అవర్ ఆన్సర్. సో ఈ విధంగా
సెక్షన్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ సెక్షన్ 2లో మనం చేసింది ఏంటండి, జస్ట్ ఈక్వేషన్ 1 and 2 ఆర్థోగోనల్, 2 and 3 ఆర్థోగోనల్ అని చెప్పి ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతటితో సెక్షన్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.